అందరికీ నమస్కారం. ఇవాళ నా లైఫ్‌లో నేను అత్యంత నాకన్నా ఎక్కువగా ఇష్టపడిన మనిషి, అలాగే నన్ను అందరికన్నా ఎక్కువ మోసం చేసి, నాకు ద్రోహం చేసిన వ్యక్తి పుట్టినరోజు. అయి ఆ 2 చేసిన వ్యక్తి ఒక్కరే. ఆయనెవరో కొందరికి చాలామందికి తెలుసు. ఇంకా కొందరికి కూడా త్వరలో టైం ఉంది చెప్తాం. మనం ఎవరినైతే అత్యంత ఎక్కువ నమ్ముతామో వాళ్ళే మనల్ని మోసం చేస్తారు. ఒకటి అంటాం కదా, నమ్మితేనే కదరా మోసం చేసేది అంటాం కదా. సో బాగా ఇబ్బంది అనిపిస్తుంది. వాళ్ళ పుట్టినరోజు రేపు. రేపు అంటే ఇవ్వాలే వాళ్ళ పుట్టినరోజు. నన్ను, నా బిడ్డను మోసం చేసి, మా ఇద్దరు ఉసురు తగిలి హ్యాపీగా ఉండు అనాలి. మా ఇద్దరిని మోసం చేసినందుకు మా ఇద్దరికి సమాధానం నువ్వు ఏం చెప్తావు? ఆ పసికందుకు నువ్వు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నావో కూడా నేను అడగదలుచుకోలేదు. కానీ బాగా బాధ అనిపించే విషయం ఏంటంటే, నీ మోసాన్ని నువ్వే చేసినావు. అదేంటో నీకే తెలుసు. వెళ్ళిన వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు కదా, అట్లనే ఉండొచ్చు కదా. మళ్ళీ ఎందుకు, మళ్ళీ మా జీవితాలను ఇంకా 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 ఇబ్బంది పెట్టాలనుకుంటారు. మేము అవసరం లేదు అని అనుకున్నప్పుడు అవసరం లేనట్టే ఉండాలి కదా. మళ్ళీ ఎందుకు ఇదంతా? ఇప్పుడు మీకు చేయడానికో పెట్టడానికో కూడా మా దగ్గర ఏం లేదు, అది మీకు కూడా తెలుసు. అందుకే మీరు ఒక మంచి మీ దృష్టిలో అది మంచి డెసిషన్ అనుకుంటా. బట్ దేవుడి దయ వల్ల నాకు మంచి జరిగిందని నేను అనుకుంటున్నాను. చాలు, ఫీల్ అయింది, సఫర్ అయింది, లాస్ అయింది, అన్నీ చాలు. ఒక మాట, మనం మనకన్నా ఎక్కువ ఎవరిని ఇష్టపడ్డాము అంటే, ఎవరినైనా సరే వాళ్ళకి కనీసం విలువ ఇవ్వాలి. ఎవరైనా సరే, అది ఏ రిలేషన్ అయినా కూడా. నాకన్నా కూడా నీకే ఇంపార్టెన్స్ ఇచ్చి, నీకే విలువ ఇచ్చి ప్రతి చోట నిన్ను ఒక హీరోలాగా చేసినందుకు మంచి గుణపాఠం. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఇంతకన్నా కష్టాన్ని భరించే అంత శక్తి దేవుడు నాకు ఇచ్చిందని నేను అనుకుంటాను. ఆ రామచంద్రుడు నాకు ఇంకా ఇంకా ధైర్యాన్ని ఇవ్వాలి. ఆ వెంకటేశ్వర స్వామి నన్ను ఆదుకుంటాడన్న నమ్మకం నాకుంది. నేను ఎప్పుడు ఎంత టార్చర్ చేసినా, నన్ను ఎవ్వరు ఏమన్నా, నీ వల్ల నేను ఎన్ని మాటలు పడ్డా కూడా కన్సిడర్ నాకు ఇవ్వకున్నా పర్లేదు, నీకు ఇస్తే నాకు ఇచ్చినట్టే అనుకో. కానీ మోసాన్ని మాత్రం క్షమించలేదు నేను. నన్ను తిట్టినా, నువ్వు ఎన్ని అన్నా, నువ్వేం చేసినా భరించేంత ధైర్యం, శక్తి దేవుడు నాకు ఇచ్చింది. కానీ మోసాన్ని నేను అస్సలు భరించలేకపోతున్నాను. ఇది మోసమే. ఏం ఆన్సర్ చెప్తావు నువ్వు? ఏం చెప్పగలుగుతావు? ఏముంది ఇంకా చెప్పడానికి? జీవితానికి కావాల్సిన దానికన్నా ఎక్కువ సాక్రిఫైస్ చేసిన కదా, ఇంకా ఏం చేయలేదని అంటే, యు ఆర్ డిసైడెడ్ టు డూ వాట్ ఎవర్ యు ఆర్ ట్రైయింగ్ టు డూ. అంటే మా దగ్గర మీకున్న అవసరాలు లేవు ఇక మీద అనేది క్లారిటీ వస్తుంది. నాకు కూడా తెలిసింది, కానీ ఇంత తొందరగా నేను అనుకోలేదు. అండ్ మోర్ ఓవర్, దిస్ ఇస్ వెరీ హార్డ్. ఇది చాలా కష్టంగా ఉంది. దయచేసి ఆడవాళ్ళని ఎప్పుడు
మోసం చేయడానికి ప్రయత్నించకండి. ఏదున్నా కూడా మాట్లాడితే వింటాం తెలుసా. చాలా ప్రేమగా చెప్పొచ్చు, ఎట్లాంటిదైనా కూడా చెప్పొచ్చు. ఏమో, ఓపిక అనేది ఆడవాళ్ళకి దేవుడిచ్చిన వరం అంటారు కదా. ఇన్ దాట్ వే చెప్పొచ్చు, కానీ మోసం ఎప్పుడు చేయొద్దు. మీ ఇంట్లో కూడా అక్క చెల్లెళ్ళు భార్య వీళ్ళు ఉంటారో ఎవరికన్నా లేరో నాకు తెలియదు. పెళ్ళి కాని వాళ్ళు ఉంటారు, కొందరు అక్క చెల్లెలు లేని వాళ్ళు ఉంటారు, కానీ తల్లి అయితే అందరికీ ఉంటుంది కదా. మాలాంటి తల్లులు లేకపోతే ప్రపంచంలో సృష్టి లేదు కదా. తల్లి కడుపు నుండే కదా ఎవరైనా రావాల్సిందే కదా. నేను తల్లి కడుపు నుండి వచ్చిన, నువ్వు తల్లి కడుపు నుండే వస్తావు కదా. తల్లే కదా 9 నెలలు మోసేది. ఎట్లా ఎట్లా మోసం చేస్తారు? దయచేసి ఎప్పుడూ మోసం చేయడానికి ప్రయత్నించకండి. నా బాధ వచ్చేసి నమ్మి మోసపోయినా అంతే. నీ పుట్టినరోజు సంతోషంగా మా ఇద్దరు ఉసురు, నా ఉసురు నా బిడ్డ ఉసురు పోసుకొని చేసుకోని చెప్పాను. ఇంత టార్చర్ చేస్తున్నందుకు నువ్వేమైపోయినా పర్లేదని తిట్టాలో నాకు అర్థం కావట్లేదు. కానీ మా ఇద్దరికి సమాధానం చెప్పే రోజు వచ్చినా రాకున్నా మా ఇద్దరు పాపం తగిలే రోజు మాత్రం కంపల్సరీ వస్తుంది. ఐ హోప్ దట్ ఏ విల్ కమ్ సూన్. అంతకన్నా పెయిన్ నేను తీసుకోలేకపోతున్నా. ఐఎమ్ సారీ. ఎప్పుడు నేను నా పర్సనల్ ఇష్యూస్ని ఎప్పుడు నేను కెమెరా ముందుకు తీసుకురాలేదు. నా యూట్యూబ్ ఫ్యామిలీకి ఎప్పుడు నా ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలని నేను అనుకోలేదు. కానీ దీంట్లో నా ఫ్రెండ్స్, వెల్ విషర్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి తెలుసు వాట్ ఐ యామ్ అన్నది చిన్నప్పటి నుండి చూస్తున్న వాళ్ళకి తెలుసు. నేను చూస్తున్నా, మీకు కూడా అర్థమవుతుంది కదా మేము ఎలాంటి వాళ్ళము అన్నది. మనం మాట్లాడే విధానం, మన బట్టలు, మన వీడియోస్ చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది. మన వీడియోస్లో దేంట్లో కూడా ఎప్పుడు ఎక్కడ వల్గారిటీ ఉండదు. అది పెద్ద ఫ్యాషన్ షోనో రోడ్ షోనో కాదు కదా. ఏందో వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ద పెయిన్ వీఆర్ ఫేసింగ్ అన్నీ కూడా తెలియాలి. ఆ దేవుడే నీకు తెలిసి వచ్చేలాగా చేయాలి అని ఆ దేవుని కోరుకుంటున్నా. నీ పుట్టినరోజు రోజు దేవుడు నువ్వు రియలైజ్ అయ్యి మమ్మల్ని పెడుతున్న హింసకు, మమ్మల్ని పెడుతున్న ఈ బాధకు నీకు తెలియజెప్పాలి అని కోరుకుంటున్నా. అండ్ వన్ మోర్ థింగ్, అందరి ముందు, అందరి సమక్షంలో, ఇప్పుడు 1000 మంది 1,00,000 మంది చూస్తున్నట్టు కదా, అందరి సమక్షంలో చెప్తున్నా, వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ యూ టు కమ్ బ్యాక్. వీఆర్ నాట్ రెడీ. నో. కొట్టినా తిట్టినా, అసలు నువ్వు కొడితే ఒక దెబ్బ అది వేరు, కానీ మాటలు అంటాం కదా ఎవరినన్నా. మాటలు లైఫ్ టైంకు వన్స్, ట్వైస్, థ్రైస్, హౌ మెనీ టైమ్స్, plenty of times. It's over. It's all over. మమ్మల్ని బ్లేమ్ చేయడానికి, మమ్మల్ని నిందించడానికి, మమ్మల్ని ఇంకా అనడానికి నీ దగ్గర ఏం లేవు. అండ్ యు ఆర్ నో వే రిలేటెడ్, యు ఆర్ నో వే కన్సర్న్ టు అస్, యు ఆర్ నో వే కన్సర్న్ విత్ అస్. డూ యువర్ ఓన్ జాబ్. బెటర్ డోంట్ ఇన్వాల్వ్. వాట్ ఎవర్ నువ్వు ఏదైతే కోరుకొని మాకు ఒకటి పంపించినావో అది కంపల్సరీ అవుతుంది. ఐ హోప్ నువ్వు ఏ ఇంటెన్షన్తో పంపించినావో, ఏ బ్యాడ్ ఇంటెన్షన్ అయితే నీకుందో, ద సేమ్ బ్యాడ్ ఇంటెన్షన్ విల్ రిఫ్లెక్ట్ యూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. గాడ్ ఈజ్ దేర్. నేను ఎప్పుడు ఎవరిని ఏడవాలి, బాధపడాలి అని కోరుకోను. ఫర్ ద ఫస్ట్ టైం నా ఏడుపు నీకు తగలాలని కోరుకుంటున్నాను. దేవుడు నిజంగానే ఉంటే నా ఉసురు, నా బిడ్డ ఉసురు నీకు తగులుతుంది. నన్ను మోసం చేసిన నీ ఫ్యామిలీ అందరికి కూడా తగులుతుంది. అక్క, తెల్ల పేపర్ మీద రాసుకో.
నన్ను మోసం చేసినవా చేయలేదా అది నీకు నాకు ఆ భగవంతుడికి తెలియాలి. నాకు అర్థమవుతుంది అంతే. ఇంతకన్నా నేనేం చేయలేను. ఈరోజు ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే డిసైడ్ అయిపోయినా. ఇంకా ఎన్ని నెలలు పట్టింది, ఇంత టైం పట్టింది, బట్ ఇప్పుడు ఐఎమ్ డిసైడెడ్. గో టు హెల్ప్.